ఇందు మూలంగా తెలియజేయడమనగా ప్రపంచంలో ఉన్న ఫుడ్ లవర్స్‌కి, అలాగే బిర్యానీ లవర్స్‌కి స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ రూ. 69కి బిర్యానీ పెడుతున్నారు. సో, మన ఆలేరులో అక్కడికొచ్చేసాను వీడియోని ఎక్స్‌పోర్ట్ చేయడానికి. నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. ఓకేనా? ఈ హోటల్‌కి చాలా మంది క్రౌడ్ వస్తూనే ఉన్నారు. ఎందుకంటే నేనెళ్ళింది 2:30కి. సో, తర్వాతేందంటే ఇక్కడ అంబియన్స్ అనేది చాలా మంది తగ్గిపోయారు. ఎందుకంటే అప్పటికి బిర్యానీ అయిపోయింది. ఇంకో బిర్యానీ చేస్తున్నారంట. నేను వెయిట్ చేస్తున్నాను. నేను ఈ ప్లేస్‌కి 1 మంత్ బ్యాక్ వచ్చాను సెప్టెంబర్‌లో. అప్పుడు బిర్యానీ అయిపోయింది. చాలా రోజుల తర్వాత నాకు ఈ రోజు కుదిరింది వీడియో తీయడానికి, అలాగే నేను బిర్యానీ తినడానికి. రూ. 69 బిర్యానీ ఉడతపుల్ల కాదని చెప్పేసి నేను ఈ వీడియోలో చెప్తాను. ఓకేనా? ఇక్కడ చికెన్ గ్రేవీతో పాటు ముక్కలున్నాయి. అలాగే రైతా ఉంది. ప్లస్ ఇప్పుడే బిర్యానీ హబ్‌ని దించారు. మళ్ళీ ఏందంటే కొత్త బిర్యానీ హబ్ వచ్చింది పెద్ద గిన్నె. సో, దీంట్లో ఏందంటే ఫ్రెష్‌గా బిర్యానీ ఉంది. ఇప్పుడు మనకి సర్వ్ చేస్తుంటారు దీనితోటి. మనమైతే ఒక హాఫ్ అన్ అవర్ నుంచెల్లి చాలా వెయిట్ చేస్తున్నాం ఈగర్‌గా. ఫైనల్‌గా మన బిర్యానీ వచ్చేసింది. ఇప్పుడేందంటే బిర్యానీ సర్వ్ చేయబోతున్నారు. ఇక్కడికొచ్చి చాలా మంది బిర్యానీ అడుగుతుంటే ఆల్రెడీ ఒక అబ్బాయి అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఫ్రెష్‌గా తెచ్చారు కాబట్టి చాలా మంది క్రౌడ్ వస్తున్నారు. నాకైతే ఇస్తారంటే ఒక నిమ్మకాయ అలాగే మనకి ఉల్లిగడ్డలు చానా ఏశారు. ఇస్తారంట పెట్టారు గానీ ఇంకా బిర్యానీ రాట్లే అని చెప్పేసి అందరూ ఎదురు చూస్తున్నారు. నేను ఎదురు చూస్తున్నా. అందరైతే స్టన్ అయిపోయారు. ఇస్తారంట పెట్టిన హాఫ్ అన్ అవర్‌కి బిర్యానీ వచ్చేసింది. అప్పటి వరకు ఉల్లిగడ్డలు తినుకుంటూ ఉన్నాం మేమందరం. మా ఆకలి తీరబోతుంది. బిర్యానీ అయితే చాలా నేచురల్‌గా ఉంది. ప్లస్ ఏంటంటే ఆ స్మెల్ తోటి మస్తు గుమ్మయిపోతుండే. మస్తుందదైతే. ఇక మొదలెడదామా? బిర్యానీ లెగ్ పీస్ వచ్చింది. సో, మస్తుంటుండే. నేను చూద్దాం ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం ఎట్లుంటదో. నిమ్మకాయ పిండి తింటే మస్తుంటది ఆ ఫ్లేవరు. ఆ ఫ్లేవర్‌తోటి ఆరోగ్యం నిలుస్తది మనకి. నా టైం ఏందంటే ఇప్పుడు నా టైం స్టార్ట్ అయింది. తిని చెప్తాం అని చెప్పేసి వెయిట్ చేస్తున్నా నేను. సో, మస్తు కాలుతుంది. ఎందుకంటే ఇగ అట్లా వేడి మీద తీసుకొచ్చారు కాబట్టి. యెస్. బిర్యానీ అయితే బాగుంది. మస్తు సుఖమైపోయాను నేను తిన్నాక. ఎందుకంటే రూ. 69కి వర్త్ అనిపించింది నాకైతే. చాలా బా అనిపించింది. ఎందుకంటే ఆ ఫ్లేవర్ నాకు తెలుస్తున్నది. మస్తున్నది బిర్యానీ అయితే. ఎందుకంటే అది గ్రేవీ ఎయడం, అందులో ముక్కలేయడం అనేది ఫస్ట్ టైమ్ చూస్తున్నా. అందులోటి రూ. 69కి. ఈ బిర్యానీ అయితే ఒక్కరికి సరిపోతది. ఎందుకంటే మళ్ళీ సరిపోకపోతే ఇంకోటి ఆర్డర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్స్‌ట్రా రైస్ కూడా ఇస్తారు. రూ. 69కి బొట్టప్పులు అనిపించింది నాకైతే. ఎందుకంటే తింటుంటే మనకు అర్థమైపోతది ఆ ఫ్లేవర్ చాలా బాగుంది. ఎందుకంటే మనం రీసెంట్‌గా ఎన్నో బిర్యానీలు తిని ఉంటాం. ఇదొక బిర్యానీ అనేది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ప్లేస్ అనేది నేను తిన్నాక నాకు అర్థమైంది ఏందంటే ఖచ్చితంగా ఇక్కడ విజిట్ చేయండి. ఏదైనా పని మీదకి వచ్చినప్పుడైనా లేకపోతే పర్సనల్‌గా వచ్చి ఇక్కడ తినండి. చాలా బాగుంది. రూ. 69కి వర్తబుల్ అనిపించింది నాకైతే. ఇక్కడికి నియర్ బై రైల్వే స్టేషన్ ఉంది కాబట్టి ప్లేస్ ఏంటంటే పబ్లిక్ క్రౌడ్ పక్కన బస్ స్టాండ్ ఉంటది. చాలా మంది చిరిపోతున్నారు. ఎందుకంటే రూ. 69 అని బోర్డ్ పెట్టంగానే స్కూల్‌కెళ్ళే పోరగాళ్ళ నుంచెల్లి బొక్క కొరికితే పల్లి తాత వాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చి తింటున్నారు. ఇక్కడ సింగిల్ బిర్యానీ రూ. 69 పార్సెల్ తీసుకెళ్తే రూ. 80. మీకోటి చెప్పడం మర్చిపోయాను. అదేంటిదంటే మనకి అడ్రెస్ చెప్పడం మర్చిపోయాను. మన ఆలేరు రైల్వే స్టేషన్ ఉంది కదా! దాని అపోజిటే మనకి బిర్యానీ సెంటర్ ఉంటది. హోటల్ పేరు మదన బిర్యానీ పాయింట్. మొదలపోతే చూడు ఏంటంటే నువ్వు ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా మన తెలుగు ఫుడ్‌లో ఉన్నంత టేస్ట్ ఇంకెక్కడ ఉండదు.